హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ పాయాను చూపించబోతున్నాను. మటన్ పాయ వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మటన్ పాయ చేసుకోవడానికి ముందుగా పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పెద్ద ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా, 4 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్టును వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేయండి. ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన ఒక టమాటాను వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మటన్ పాయాను వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కుడక పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి 3 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 12 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక మూత తీసి అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మరొక 5 మినిట్స్ ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, మటన్ పాయ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చివరగా ఒక లైక్ చేయండి.